తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. భక్తుల మనోభావాలతో ఆడుకున్న వారిని క్షమించేది లేదన్నారు సీఎం చంద్రబాబు. ఇదంతా ఓ కట్టుకథ అని ఆరోపించారు మాజీ సీఎం జగన్. లడ్డూ నాణ్యత జగన్కు తెలియదా అని ప్రశ్నించారు మంత్రి లోకేష్. నాసిరకం నెయ్యి ఎలా కొంటారని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం పవన్. నాసిరకం వెజిటబుల్ ఫ్యాట్ అని, ఎనిమల్ ఫ్యాట్ అని, అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను తప్పు చేయలేదు, టెండర్ పిలిచాను. మీ ప్రభుత్వం పిలిచింది, మీరు పిలిచారు. 320 రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా? ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతీశారని. మనోభావాలు దెబ్బతీసినప్పుడు నాసిరకం నెయ్యి తీసుకొచ్చి, కల్తీ నెయ్యి తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసి క్షమించడాన్ని నేరం చేస్తే వదిలిపెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్. ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అని అంటే నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఈ నెయ్యి విషయంలో తప్పనిసరిగా యాక్షన్ అనేది అనివార్యం, యాక్షన్ ఉంటుంది, దాని ఎలాంటి డౌట్ లేదు. గత 5 సంవత్సరాలు లడ్డు నాణ్యత లేదు, చిన్నగా అయింది. అలాంటిది బాబు గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే నాణ్యత పెరిగింది, సైజు పెరిగింది, క్వాంటిటీ పెరిగిందని భక్తులే చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఇదేని కంపట్లేదా? ఇంకా ఫేక్ ప్రచారం ఇంకా ఎన్ని సంవత్సరాలు చెప్తారు స్వామి? ఎందుకు ఇట్లా చేస్తారు మీరు? తప్పు జరిగితే తప్పు జరిగింది, మమ్మల్ని క్షమించండి అని ప్రజలను అడగాలి. This is animal fat, fish oil and beef fat and elements of both these things are there, all these three, and we are quite hurt. It's not about one prasad today. It's definitely shocking, it's hurt. I think we have to, because when governments and boards are not acting well, there should be some other monitoring mechanism in India, in Bharat. It should be Sanatana Dharma Parirakshana Board is the order of the day. It is very essential. That's what I feel. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలయ పవిత్రతను తగ్గించే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. దేవస్థానాన్ని కూడా రాజకీయ కార్యకలాపాలకి కేంద్రంగా మారుస్తూ వచ్చారు. ఇతర మతాల ప్రచారానికి, వ్యాప్తికి దోహదపడేలాగా నిర్ణయాలు తీసుకున్నారు. అన్య మతస్థుల్ని చైర్మన్గా నియమించారు. సమగ్ర విచారణ తర్వాత నిజమైతే మాత్రం ఇది మామూలు తప్పు కాదు, ఒక క్షమించడాన్ని నేరం అవుతుంది. ఆయన వడ్డీతో వసూలు చేసే వెంకటేశ్వరుడు ఎవరిని ఇడవడురా బాబు, నన్ను కూడా ఇడవడు. అపచారం చేసినా, తప్పు చేసినా ఎవరిని వదలడు. దేవుని లడ్డూలు, నెయ్యిలు ఇలాంటి చెయ్యడం, గొడ్డు మాంసం, అదేవిధంగా చేపల మాంసం, ఇంకేమేమి కలిపిండ్రో ఆ లెబార్టరీ రిపోర్ట్ వచ్చింది. కాబట్టి ఇది సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. కేంద్రం ఇమీడియట్ గా, నరేంద్ర మోడీ, అమిత్ షా, immediately you order for CBI inquiry.